నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ నారాయణ. నారదా నారదా, పరమేశ ఆజ్ఞాపించండి పరమేశ. జగతిలో అసురరాజు జలంధరుడు ఉండడం అనేది జగత్తుకి హితం కలిగించదు. అందువల్ల అతడి వినాశానికై శక్తి స్వరూపిణి పార్వతి క్రోధాన్ని నీవు మేల్కొల్పాలి. జాగృతం చెయ్యవలసిందే. ఈ పని నిర్వర్తించడానికి కేవలం నీవే సమర్థుడవు, యోగ్యుడవు. అందుచేత జలంధరుని వద్దకు వెళ్ళి నీ చాకచక్యాన్ని ఉపయోగించు. చాకచక్యం ఉపయోగించాలా? నీకు మంగళమగుగాక. పరమేశ చాకచక్యాన్ని ఉపయోగించాలి. లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. మహాబలి జలంధరుడికి జై! మహాబలి జలంధరునికి జై! మహాబలి జలంధరునికి జై! అసురాధినాయకుడు మహాబలి జలంధరునికి జై! సామ్రాట్టులో సామ్రాట్టు మహాబలి జలంధరునికి జై! సేనాపతి, ఆజ్ఞాపించండి మహాబలి. సైన్యాన్ని సిద్ధం చెయ్యి. మనం వెంటనే స్వర్గంపై ఆక్రమణ చేద్దాం. తమరి ఆజ్ఞను పాటిస్తాను మహాబలి. నారాయణ నారాయణ. ఓ మహాబలి జలంధర, స్వర్గంపై విజయం పొందటానికి సన్నాహాలు చేస్తున్నారే. మేము స్వర్గాన్ని జయించలేమా? నారాయణ నారాయణ. మహాబలి, తమరి ప్రశ్న ఎంతో సరళమైంది. కానీ నా ప్రశ్న ఆశ్చర్యంలో మునిగి ఉంది. ఇప్పటిదాకా తమరు స్వర్గంపై విజయం పొందలేదేమా అని. గురువు ఆజ్ఞను ఆలస్యంగా ఇచ్చారు నారదా. గురువా? ఈ గురువెవరు? నీవు మా గురువునే ఎరుగవా? గురు శుక్రాచార్యులు. ఆహాహాహాహా, గురు శుక్రాచార్యులా? అయితే మహాబలి, తమరాయనని ఆదరపూర్వకంగా గురుదేవులని అనరెందుకని? లేదు, ఈ దేవి దేవతలు మా కంటికి చూడటానికి ఎలాగూ బాగుండరు. పేరు పలకడానికి మా నోటికి బాగుండదు. ఈ దేవి దేవతల ఉచ్చారణే అస్వస్థత కలిగిస్తుంది. నారాయణ నారాయణ. అయినా మహాబలి, గురువుకి తగిన గౌరవం అవసరమే కదా. తమరు గురువర్యులని అనవచ్చు కదా. వర్యుడు వరుడు వరుడంటే మరింత ప్రమాదకరం నారదా. నారాయణ నారాయణ. ఇందులో ప్రమాదమేమిటి? వరుడిలో ఈ ప్రవేశిస్తేనో ఈ ఈ ఈ ఎక్కడిది మహాబలి? అదే మానవులకు దేవతలకు ఉండే ఈ దాన్ని ఈశ్వరుడు అంటారుగా. శవంలో గనక ఈ ప్రవేశించిందంటే అది శివం అయిపోతుంది. వరుడిలో దూరి వీరుడైపోతేను గురు వరుడు నుంచి వీరుడైపోతాడు. మరి ఒకే స్థానంలో ఇద్దరు వీరులు ఎలా ఉండగలరు? వీర జలంధరుడేమో గురువీర శుక్రాచార్యుణ్ణి తన మార్గం నుంచి ఎలాగో తొలగిస్తాడు. అవును నారదా. అకారణంగా గురువు ప్రాణాలు తీయడం కంటే ఉచితమేమిటంటే ఆయన్ను కేవలం గురువు అంటే సరిపోతుంది. ఆహాహాహాహా, బాగుంది, చాలా బాగుంది, ఎంతో బాగుంది. మహాబలి జలంధర, తమరు కేవలం మహాబలియే కాదు, మహాజ్ఞానులు కూడా. తమరు పుట్టిన ఈ భూమి ఎంతో ధన్యమైంది. స్వర్గము ఆకాశము కూడా మా వల్ల ధన్యమైపోతాయి. ముందు చెప్పు, నీవిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? మునుపొక మారు నీవు నన్ను మూర్ఖుణ్ణి చేశావు. లేదు లేదు మహాబలి, అలా చేయవలసిన
అవసరమే లేదు. అవసరమే లేదా? అయితే మరి నన్ను లక్ష్మీ విష్ణువులతో బంధుత్వం పెంచుకోమని ఆదేశించావు. నీ గురించి అంటారు కదా, నీవు వెళ్ళిన చోటల్లా కూడా అక్కడ రాక్షస భాషలో దాన్ని తంపులు అంటారు. నీవు వెళ్ళిన చోటల్లా తంపులు పెడుతూ ఉంటావు. నాకు తంపులు పెట్టవచ్చావనరదా? విన్నదంతా నిజమైపోదు కదా మహాబలి. కొంతైనా నిజం అవుతుంది కదా. నాకు తెలుసులే, నీ పనులు కొంత కాదు, కొంచెం కొంచెంగా ముందుకు సాగుతాయి. నాకంతా తెలుసు నారదా. ఇక నీ వచ్చిన ఉద్దేశం చెప్పు. చెప్పేందుకు ఇంకా ఏం మిగిలిందని మహాబలి? కొంత అంతటిని రెండిటినీ కలిపేసి మొత్తమంతా తమరే చెప్పేశారుగా. నారాయణ నారాయణ. తమకు నాపై విశ్వాసమే లేనప్పుడు నేనేం చెప్పినా ఏం లాభం మహాబలి? నేనిక్కడికి వచ్చినది తమ హితం గురించి చెబుదామని. కానీ ఇక నేను వెళతాను. ఆగు నారదా. ఇలా నారాయణ నారాయణ అనకుండా ఏం చెప్పడానికి వచ్చావో అది చెప్పు. మా హితం గురించైతే మేము నమ్ముతాములే, కాని జాగ్రత్త జాగ్రత్త నారదా. నీవు గనక మోసం చేశావంటే మేము బలప్రయోగం చేస్తాం, తెలుసా? మహాబలి, తమకు నాకు మధ్య మోసం బలం ప్రవేశం సాధ్యమే కాదు. నేనేం చెబుతున్నాను? అదే, తమకిప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేయవలసిన అవసరం ఉందా? ఇప్పుడు ఇంకా అంటే ఏమిటందులో నీ ఉద్దేశ్యం? ఇప్పుడేగా ఆశ్చర్యం ప్రకటిస్తున్నావు. మేమింకా స్వర్గాన్ని జయించలేదేమని ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తున్నావే. అసుర రాజా, నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దేవేంద్రుడు దేవతలు తమరంటే భయభీతులే. వాళ్ళు యుద్ధం చెయ్యకుండానే తమతో ఓడిపోయారు. ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఆయన దేవతలకు ఎన్నడూ సహాయం చేయరు. నారాయణ నారాయణ. ఇప్పుడు తమరెప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేసి ఆధిపత్యం పొందవచ్చు. అంటే ఇక తమకు స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి అంత పెద్ద పరాక్రమం అవసరమే లేదు. నీవు మమ్మల్ని ప్రశంసిస్తున్నావా లేక మమ్మల్ని పరీక్షిస్తున్నావా నారదా? స్వర్గాన్ని ఆక్రమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, దానిపై ఆధిపత్యం గొప్ప విషయమే. అది నిజం కావచ్చు మహాబలి. ఒకవేళ మీరు స్వర్గంపై ఆధిపత్యం పొందితే ఈ ప్రపంచంలో మరి దేనిపైన ఆధిపత్యం పొందవలసిన అవసరమే ఇక ఉండదు. ఇప్పుడు తమరు సంపూర్ణ జగతిలో సర్వోత్తమ శక్తిశాలి పరాక్రమం గల అజేయ సామ్రాట్టులే. ఇదంతా మాకు తెలుసు నారదా. ఇక నీవు చెప్పవలసిందల్లా మాకు తెలియనిది మాత్రమే. తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అసురరాజా? తమరు దానిపై ఆధిపత్యం పొందలేకపోతే ఎవరికి తెలుస్తుంది తమరి పరాక్రమం బాహుబలమును? కానీ అదేమిటి? ఒక అపురూప రత్నమే. రత్నం. ఎలాంటి రత్నం? ఎక్కడుందా రత్నం? స్త్రీరత్నం. ప్రపంచంలోని సర్వశ్రేష్ఠ స్త్రీరత్నం. ఎలాంటి స్త్రీరత్నం అంటే ఆమెను కైవసం చేసుకున్న పిమ్మట ఇంకా దేన్ని పొందాలనే ఇచ్చ మిగలదు. నారాయణ నారాయణ. మహా సౌభాగ్యవతి, పరమ విదూషి, అతిలోక సౌందర్యవతి. నారదా, చెప్పమంటే చెప్పవే. ఎవరు ఆ స్త్రీరత్నం? ఎక్కడుంటుందామే? ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు మహాబలి. మరి ఈ దివ్య సుందరి కూడా ఉన్నత స్థానంలోనే ఉంటుంది. సాధారణ జనులక్కడికి చేరుకోవడం అసంభవం. మేం చేరుకుంటాం అక్కడికి. మరి నీవు చెప్పవేమి? ఆమె ఎవరో? తమరక్కడికి చేరుకోగలిగితే మహాబలి, ఈ ముల్లోకాల సమస్త సంపదలు, ఐశ్వర్యము, ఎన్నో వైభవాలు తమకు సొంతమైపోతాయి. ఆ స్త్రీరత్నాన్ని పొందిన పిమ్మట తమరెంత శక్తివంతులవుతారంటే ప్రపంచంలోని సమస్త శక్తులు తమకు పాదాక్రాంతమైపోతాయి. మరి నారదా, ఇదంతా జరగాలంటే
మేము ఆ స్త్రీరత్నాన్ని పొందాలి కదా. ఆమెని మేము గనక పొందాలంటే నీవు మాకు చెప్పాలి. ఆమె ఎవరో? ఆమె ఎవరనేది చెప్పాలంటే నా వద్ద తగిన మాటలు లేవు, గొంతు పెగలదు. నేను చెప్పగలిగిందల్లా మహాబలి, ఆమె శక్తికి సౌందర్యానికి ప్రతిబింబమే. అప్సరసలో ఆమెను గనుక తాకితే ఆమె మాసిపోతుంది. నిజం తమరికి నిష్ఠూరంలా అనిపించకపోతే తమరిని క్షమాపణ కూడా యాచించకుండా చెబుతాను. మీ మహారాణి వృంద కూడా ఆమె సమక్షంలో నిలబడితే దాసిలా ఉంటుంది. మహాబలి, ఆమె సౌందర్యం మాటలకు అతీతమైనది. ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరేమిటి? శివ సతీమణి పార్వతి. కైలాసంలో ఉంటుంది. ఆ విభూతిధారి, సర్పధారి, చర్మధారి శివునితో పాటు. నారాయణ నారాయణ. ఆమె తమతో గనక ఉంటే శక్తి సౌందర్యాలు కలవగా ఆమె శోభ ఇనుమడిస్తుంది. ఇప్పుడు అలాగే జరుగుతుంది నారదా. అలాగే జరగాలి మహాబలి, అలాగే జరిగి తీరాలి. లేకుంటే తమరి ఈ వైభవం, విశాల సామ్రాజ్యము, శక్తి సామర్థ్యాలు అన్నీ వ్యర్థమవుతాయి. తమరు శీఘ్రాతి శీఘ్రంగా ఆమెను పొందటానికి ప్రయత్నించండి. తమరు ఆమెను పొందిన వెంటనే మాత్రం నాపై దయతో నాకు తెలియచేయండి. నేను తమకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తాను మహాబలి. నారాయణ నారాయణ. ఇక పార్వతిని పొందటమే జలంధరుడి జీవిత లక్ష్యం. మేము పార్వతిని ఆ చర్మధారి, సర్పధారి శివుని నుంచి వేరు చేసేస్తాం. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై. ఒరే శివుడా, నీవు యుద్ధం నుంచి తప్పించుకోవాలంటే పార్వతిని నాకు అప్పగించు. నాకు పార్వతిని. తమరు మౌనంగా ఉన్నారే స్వామి? శుక్రాచార్య, నీవు మమ్మల్ని ఆరాధించడం ద్వారా మహామృత్యుంజయ మంత్రసిద్ధిని ప్రాప్తించుకున్నావు. మేమిచ్చిన వరానికి, మా ఉపకారానికి ఇదేనా నీ సమాధానం? దైత్య గురువునైనందువల్ల ఎంతో అసహాయన అయ్యాను మహాదేవ. జాగ్రత్త శుక్రాచార్య. నీవు గనక వెంటనే ఈ దుష్టుడి సాహచర్యం వీడకపోతే నేను నీ సిద్ధులన్నిటినీ కూడా ఇప్పుడే నాశనం చేసేస్తాను. అలా చేయవద్దు మాత, అలా చేయవద్దు. అరే, దైత్యులకు గురు మహాబలి జలంధరుడు నీ చెంతనున్నాడు. అయినా గజగజ వణికిపోతున్నావెందుకు? గురువు ఈ విధంగా భయభీతుడైపోతూ తన నిర్భయ శిష్యుని ఇలా అవమానించడం సిగ్గుచెట్టు కాదు? కాదు కాదు, కానీ నేను కేవలం మహాదేవ, నేటిదాకా ఇలా ఎన్నడూ జరగలేదు. తమరు ఇచ్చిన వరాన్ని ఉపసంహరించుకోలేదు. మాతా పార్వతి కూడా నా సిద్ధులను నాశనం చేయజాలదు. మహాదేవ, నేను దైత్య గురువును. అందువల్ల జలంధరుడి సాహచర్యం నా అభీష్టమే. అవును గురుదేవా, నా సమీపానికి రాగానే నీ శరీరపు వణుకు తగ్గిపోయింది. నీవిక తేరుకున్నావు. నీవు మాత్రం తక్కువ శక్తిశాలివా జలంధర? ఆక్రమణ చేసి నీ మనోవాంఛనిక సిద్ధించుకో. పార్వతి నా మనసును దోచుకుంది. ఇక ఏమని పొందితేనే నా మనసుకు శాంతి కలిగేది. నీవు జలంధరుడి బుద్ధిని పెడదారి పట్టించి మా క్రోధాన్ని జాగృతం చేశావు శుక్రాచార్య.
ఇక నీవు దీని దుష్ఫలితానికి గురికాక తప్పదు. దైత్యగురు, తమకి దుర్గతి ఎలా కలిగింది? దుష్టుల సాహచర్యం వల్ల కలిగే ఫలితాలు కష్టాలే అవుతాయి సముద్రదేవా. నేను ఆ దుష్ట జలంధరుని వెంట ఉన్నాను గనక ఫలితం కూడా నేనే అనుభవించాలి, మరెవరూ అనుభవించరు. మంచిదయింది పరమేశ్వరుడి దయ వల్ల నేను జలంధరుడి నుంచి వేరుపడ్డాను. లేకుంటే శివుని క్రోధం వల్ల నాశనమయ్యేవాణ్ణి. ఓ శివశంకర, తమరి ఈ ఉపకారం నేను ఎప్పటికీ మరవలేను. శుక్రాచార్య, ఇప్పుడు తమరు కుశలమే కదా, ఇక తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళండి. రా సుందరి, నా వద్దకురా. నా రాణివై స్వర్గాన్ని మించిన సుఖాలు అనుభవించు. ఈ బూడిదవాడు నాలాగా నిన్నేం సుఖపెట్టగలడు? నేను నిన్ను సుఖపెడతాను. రా, నా వద్దకు రా. జాగ్రత్త జలంధర. వీరభద్ర, వీరభద్ర. జయ జయ మహారుద్ర. వీరభద్ర, పార్వతిని కామాంధుడై చూస్తున్న ఈ జలంధరుణ్ణి సంహరించెయ్యి. తమ ఆజ్ఞ. ఓ జటాధారి, నీ వీరభద్రుడు గతేమైందో చూసావా? నీకే గనక సాహసం ఉంటే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చెయ్యి. రా. దుష్ట జలంధర,
తీసుకోని ఖడ్గాన్ని. ఎత్తు నీ ఖడ్గాన్ని. మాత, భక్తవత్సలుడు శివుడు జలంధర్ల యుద్ధం మరింత భయంకరమైపోయింది. ఇక దాని ఫలితం ఏం కానుందో. ఫలితం మన పక్షానే ఉంటుంది నంది. నా స్వామి ఆ దుష్టుణ్ణి శీఘ్రమే సమాప్తం చేసేస్తారు. భక్తవత్సలుడు పరమేశ్వరుడికి యుద్ధమిక సమాప్తమైపోయింది. జలంధరుడు కూడా పారిపోయాడు. ఇక మీరు వెళ్ళండి. మాకు ఏకాంతం కావాలి. తమరి ఆజ్ఞను పాటిస్తాం పరమేశ. స్వామి, ఏమైంది? తమరు వెనక్కు తగ్గారే? దేవి, మేము నిన్ను తాకబోము. నీవే మా చేయి పట్టుకుని మమ్ము ఏకాంతంలోకి తీసుకెళ్ళు. ఇంతకు ముందెప్పుడు తమరి విధంగా ప్రవర్తించలేదు స్వామి. నేడు తమరికి ఏమైపోయింది? ఏమీ అవలేదే. రా, మమ్మల్ని హృదయానికి హత్తుకో. రా సుందరి, రావేమి సుందరి. ఓం రా సుందరి. సుందరి, మాయావి, దుష్టుడా, జలంధర, ఇక నీ జీవిత ఘడియలన్నీ సమాప్తమైపోతాయి. ఆయన మీకు ఎక్కడా కనపడలేదా? లేదు మహారాణి, మన సైనికులను అడుగుదామని వారిని వెతకబోయాము. కానీ ఒక్క అసురు సైనికుడు మాకు కనబడలేదు. మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన మాకు ఎక్కడా కనపడలేదు మహారాణి. మహారాణి, మీరు ఎక్కడెక్కడ వెతకమన్నారో అక్కడల్లా మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన అక్కడ లేరు. ఎక్కడా లేరా? ఆయన సమాచారమే దొరకలేదా? దొరికింది, కానీ తమరి సమక్షంలో చెప్పదగినది కాదు. సునందా, మేము అడిగిన దానికి వాళ్ళు చెప్పిన విషయం తమరు వినదగినది కాదు మహారాణి గారు. సునందా, చెప్పరానిది వినరానిది అయినా నీవు విన్నది ఏదైనప్పటికీ అదే చెప్పు, నేను వింటాను. మేము విన్నదేమంటే ఆ శివశంకరుడి చేతిలో మహాబలి వధ జరిగిందిట. కాదు కాదు, అలా జరిగి ఉండదు. నేను బ్రతికుండగా అలా జరగడానికి వీల్లేదు. మహారాణి, మహారాణి, నగరపు ఉద్యానంలో ఒక మహా తెలివైన తపస్వి వచ్చాడు. ఆయన త్రికాల జ్ఞానం కలవాడు. ఆయన వద్ద అపూర్వ సిద్ధులున్నాయట. మృత శరీరంలో ప్రాణం కూడా పోయగలరట. ఇక మన మహారాజు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో అదంతా చెప్పగలరట. నీవు నన్ను వెనువెంటగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు. అలాగే పదండి. ఓం హరిహరాయ నమః. 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 ఓం
హరిహరాయ నమః. ప్రశ్న అడిగినందుకు క్షమించండి మహాయోగి వర్య. నేను విన్నది తమరు త్రికాలదర్శులట. తమరు మృత శరీరాలకు ప్రాణం కూడా పోస్తారట. నీకొచ్చిన కష్టం ఏమిటి మహారాణి? నేను నా పతిదేవుని గురించి తెలుసుకోకోరుతున్నాను. మహాబలి జలంధరుని విషయమా? అవును అవును యోగివర్య. అమంగళం కనపడుతోంది. అమంగళమా? అంటే అంటే మహాబలి జలంధరుడిక జీవించలేరు. వద్దు యోగివర్య, అలా అనకండి. ఆయన పట్ల నా భక్తి శ్రద్ధలే ఆయనను కాపాడుతున్నాయి. నీ భక్తి యొక్క ప్రభావం మాకు తెలియనిది కాదు వృందా. మృత జలంధరుని ముఖార విందంపై పూర్వంలాగే తేజస్సు ఇప్పటికీ కనబడుతోంది. అయితే యోగివర్య, నన్ను నా భర్త వద్దకు పంపించండి. మేముండగా నీకంత కష్టమెందుకు వృందా? నీ భర్త మృత జలంధరుని శరీరాన్ని మేమిక్కడికే తెప్పిస్తాం. ఓ స్వామి స్వామి స్వామి, తమకేమైపోయింది స్వామి? ఇదంతా ఎలా జరిగింది స్వామి? నేనుండగా ఇలా జరగడానికి వీల్లేదు స్వామి. మీకు ఏమీ జరగడానికి వీల్లేదు స్వామి. లేవండి స్వామి, లేవండి స్వామి, లేవండి. వృందా, విలపించవలసిన అవసరం ఏమీ లేదు. చనిపోయిన నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాము. ఓం స్వామి 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 స్వామి. మాత, నారదుడు ప్రణామం స్వీకరించండి. ఇదేమిటి, ఒంటరిగా ఉన్నారే, ఉదాసీనులై? మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళారు? నారదా, నీవు నన్ను ప్రశ్నలు అడిగినంత సులభంగా మాత్రం నేను నీవు అడిగిన ప్రశ్నలకి ఎప్పుడూ సమాధానం చెప్పలేను సుమా. ప్రశ్నలు అడగటం నా ఉద్దేశం కాదు. మహావిష్ణువును కానక సందిగ్ధంలో పడ్డాను. నా పరిస్థితి అదే. ఆయన ఏదో ధర్మ సంకటం గురించి చెప్తూ అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. స్పష్టంగా ఆయన నాకేమీ చెప్పనే లేదు. కేవలం ఇంతే చెప్పారు, ఈ ధర్మ సంకట విషయం జలంధరుడు వృందా గురించేనని. నారాయణ నారాయణ, అందువల్లే ఉదాసీనులయ్యారా? సహజమే కదా. పరిస్థితి గ్రహించున్నారదా? గ్రహించాను మాత, అంతా గ్రహించాను. స్థితిని, ఆ పరిస్థితిని కూడా. ఏం గ్రహించావు? అదే ఈ ధర్మ సంకటంతో సంబంధం. ఎంతగా తమ సోదరుడు జలంధరునికి మహారాణి వృందకు ఉందో అంతటి సంబంధం ఆ పరమేశ్వరునికి పార్వతీమాతకు ఉంది. నారద, సంబంధాలు కలపడం విడదీయడం బాగానే చేస్తావు. కానీ ఇందులో శివపార్వతుల సంగతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటారా మాత? మనమందరం ఆ పరమేశ్వరుని చేతిలో కీలుబొమ్మలమే కదా. పరమేశ్వరుడు మనల్ని ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సిందే. నారాయణ నారాయణ. కానీ తమరేమీ చింతించకండి. ఆ శ్రీ మహావిష్ణువు శీఘ్రమే తమ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. శ్రీ మహావిష్ణువు మాయావి జలంధరుని మృత శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వృందకు జలంధరుడు జీవించే ఉన్నాడన్న నమ్మకాన్ని కలిగించాడు. ఇక తక్కిన కార్యాన్ని ముగించటానికి శ్రీ మహావిష్ణువు చూపిన లీలల ఫలితంగా జలంధరుడికి మరణం ఆసన్నమవటం నిశ్చితమైపోయింది. ఈ లీలల ప్రభావం వల్ల వృంద మనస్సులో అశాంతి, బాధ కలగనారంభించాయి. ఆమెను ఊరడించడానికి
శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: నీ మనసులోని బాధ ఉపశమించేందుకు నీకొక వరమిస్తున్నాను. లక్ష్మీదేవికి ప్రతీక అయిన తులసిలో నీవు శాశ్వతంగా నెలకొని ఉండి పూజలను అందుకుంటావు. సుమంగళులైన స్త్రీలు నిన్ను పూజించడంతో సుమంగళీ గౌరవాన్ని పొందుతారు. అయినా కూడా ఇప్పుడు నేను జీవించి ఉండడంలో అర్థమేమీ లేదు. నేను వెళ్తున్నాను. ఓం నమః శివాయ. వృందాదేవి పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తనంతట తానే దేహాన్ని త్యజించి మోక్షాన్ని పొందింది. ఈ సంఘటన కూడా శివలీలలోని ఒక అంశమే. ఇలాంటి శివలీలల ఆద్యంతాలను, రహస్యాన్ని నేటిదాకా కూడా ఎవ్వరూ అవగతం చేసుకోలేదు. ఆ లీలామాతృని యొక్క లీలలకు వశీభూతుడైన జలంధరుడింకా యుద్ధం చేస్తున్నాడు. పార్వతిని పొందడమే నా యొక్క ఏకైక లక్ష్యం. ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు మహాదేవా. నేను నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను. జలంధరా, మాయావి జలంధరా, మహాబలి జలంధరా, దైత్యరాజు జలంధరా, శక్తిశాలి జలంధరా, దైత్య సామ్రాట్టు జలంధరా, అసురాధిపతి జలంధరా, దుష్ట జలంధరా, ఓరి అహంకారి జలంధరా, విను, నీ మృత్యు సమయం ఆసన్నమైంది.
నీ పాపం ఇంకా పండింది సుమా. నీ సమీపించింది. ఓ